శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశన్మ శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 925 నామము కౌలిని కేవల. నిన్నటి నామమే ఈరోజు వీడియోలో కూడా కంటిన్యూషన్గా ఉంటుందండి, తప్పకుండా చూడగలరు. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థంలోకి చెప్తున్నాను, చూడగలరు. 925 నామము కౌలిని కేవల. కౌలినులచే నిర్ణయింపబడినది కౌల ధర్మము గలది, కౌలినులచే జ్ఞానము కలది. ఈ శ్లోకం నందు ముఖ్యంగా గమనించవలసిన విషయం కలదు. ఏమి అనగా ఉత్తరార్ధములో 4 నామములు ఉన్నట్లు తోచుచున్నది. వానిలో 3వ నామమును విడిచి మిగిలిన అన్నీయు ఇదివరకు నామములో ఉన్నవే. కులంగన కులాంతస్థ అను శ్లోకంలో కౌలిని కేవల, కైవల్య పదదాయిని అను నామములు కలవు. ఈ శ్లోకంలో కూడా మరలా ఆ 3 నామములే ఉండుటచే పునరుక్తి దోషం కలిగినట్లు తోచుచున్నవి. ఇతర దేవతల సహస్రనామములతో పునరుక్తములను గాని లలితా సహస్రనామంలో పునరుక్తములు లేవని ఇది వరకు ప్రతిజ్ఞ చేయబడినది. కావున ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుటకై పునరుక్తి దోషమును పోగొట్టుచున్నాడు. ఎట్లనగా చలాక్షర సూత్రకారులు కులంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అను శ్లోకం నందు కౌలిని అనున్నది ప్రత్యేక పదమని నిర్ణయించి మిగిలిన కేవల నహర్క్య కైవల్య పదదాయిని అనున్నది ఒక నామం అని నిర్ణయించి మొత్తము 2 నామములే ఇక్కడ గలవన్నిరి ఈ అర్థమునే చలాక్షరములచే వివరించుచున్నాడు. చలాక్షర శ్లోకంలోని ఉత్తరార్ధములో 13 అక్షరములు గలవు. వాని చేత సదాశివ కుటుంబిని నామము మొదలుకొని మానవతి నామము వరకు గల 25 యొక్క నామములకు అక్షర సంఖ్య నిర్ణయమును చేసెను. ఆ చలాక్షర సూత్రములో కీకో అను 2 అక్షరములకు 3 అక్షరములను, కావర్గీయ దక్ష అక్షరము గల నామం ఒకటి అని, 13 అక్షరములకును కైవల్యాదక్షములు గల నామం ఒకటి అనియు అర్థమును ప్రకృతి మందలి నామములను వర్ణించెను. అనగా కాకారాదియు 3 అక్షరములను గల నామం అనగా కౌలిని నామమగును. కాకారాదియు 13 అక్షరములను గల నామమునకు కేవలనాజ్ఞ కేవల పదదాయిని అని నామమగును. ఇది చలాక్షరముల అర్థము. చలాక్షర సూత్రములు న్యాయమూలకములని ఇదివరకే చెప్పబడినది కనుక ఆ సూత్రములను అనుసరించు పరిభాషలు ఉండవలయును అని తలంచి పరిభాషా మూలకారులకు గురువులు ఇట్లు నామములను వివరించిరి. ప్రస్తుత శ్లోకంలో మొదటి పాదమున 2 నామములను, 2వ పాదమున 4 నామములను గలవని తలంచి ఈ 6 నామములను 3 నామములుగా చేయదలచి అట్లు పదచ్ఛేదనమును చేయుట యుక్తమనగా లేదవి 4 నామములుగా పదచ్ఛేదనము చేసినచో యోగముగా ఉండునని తలంచి కౌలిని కేవల అని షడాక్షర నామం ఒకటనియు మిగిలిన అనారాగ్యవల్య పదదాయిని అనున్నది ఒక నామమనియు నిర్ధారణ చేసిన. కులంగన శ్లోకములో కౌలిని అను నామం ఒకటి, కులయోగిని నామం ఒకటి అని అక్కడ 2 భిన్నములుగా నామములను గ్రహించిరి. ఈ పక్షంలో కూడా పునరుక్తి దోషము లేకుండా నామములు సరిపలికినవి. కానీ మా గురువులు 3 నామములను చేయదలచి 4 నామములను చేయుటచే ఒక నామం అధికమైనది. ఈ నామాధిక్యమును సవరించిన పద్ధతిని వివరించుచున్నారు. చలాక్షర సూత్రకారులు ప్రకట ప్లస్ ఆకృతి అని 2 నామములు నిర్ణయించిరి. పరిభాషాకర్తలకు గురువుల ప్రకటాకృతి అనున్నది ఒక నామమని నిర్ధారణ చేసి అందుచే న్యాయమూలకములకు చలాక్షర సూత్రములకును పరిభాషలకును నామ సంఖ్యలో అనుకూల్యము కలిగినది కనుక ఇక్కడ కౌలిని కేవల అనున్నది అంతయు కలిపి ఒక నామమని సిద్ధాంతం. అట్లయినచో కౌలిని కేవల అను నామందు సమాసము కుదరదు. ఇది కర్మధారాయి సమాసమని తలించినచో పూర్వకాల సూత్రంచే
కేవల శబ్దమునకు పూర్వాన్ని పాతనిచ్చి కేవల కౌలినీయ అను రూపము కావలసి వచ్చి ఉన్నది. లేదా బహువ్రీహి సమాసమును చెప్పినచో కౌలిని శబ్దమునకు పుంవద్భవము రావలసి వచ్చినప్పుడు ఆక్షేపణమునకు సమాధానమును చెప్పుచున్నారు. ఇది సమానమే కాదు. పరంజ్యోతి అను నామందు రెండు పదములు భిన్నములైనను ఏకనామమని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా రెండు భిన్న పదములకు ఏకనామమని గ్రహించవలేను. కౌల ధర్మము గలదనియు కేవల జ్ఞానం కలది అనియు ఆ రెండు పదములకు ప్రత్యేక అర్థం కలదు. కౌల శబ్దం కంటే మతబర్ధమందు ఇన్ని ప్రత్యయమును చేయగా కౌలిని శబ్దమైనది. అట్లు కేవల శబ్దం అంటే మతుబర్ధమందు ఇన్ని ప్రత్యయము చేయలేదు కదా, మతబర్ధార్థం ఎట్లు వచ్చునని శంకించి ఆర్ష అధిగణముచే మతుబర్ధమందు అచ్ ప్రత్యయమును చేసి కేవలియును శబ్దమునకు కూడా కలది. శ్రీమాత్రే నమః. అనుమతుబర్ధమునకు చెప్పుకొనవలెనని చెప్పాను. ఈశ్వర జ్ఞానమునకు కేవల జ్ఞానమని పేరు. జైనతంత్రములో కేవల శబ్దమునకు ఈశ్వర జ్ఞానమర్థమని అనేక ప్రయోగములు కనిపించుచున్నాయి. లేదా ఏ ధర్మములు లేనిది కేవల అనబడును, లేదా సుఖదుఖములు లేనిది కేవల అనబడును. శివసూత్రంలో కేవలి అనే పదము సంజ్ఞావాచకముగా కనిపించుచున్నది. ఆ సూత్రం నందు కేవలి అను పదమునకు తద్విక్తముక్తమను విశేషణము కూడా ప్రయోగింపబడినది. తత్ సుఖదుఖములచే విముక్త విడవబడినవాడు అని దానికి అర్థము. దీనికి వెనక సూత్రంలో సుఖ దుఃఖములు చెప్పబడినాయి. ఈ తత్పదంచే సుఖదుఖములను గ్రహించి ఉన్నారు కనుక కేవలి శబ్దమునకు సుఖదుఖములు లేనివాడని భావము సిద్ధమగుచున్నది. దానిచే ఇక్కడ కూడా కేవల శబ్దమునకు సుఖదుఖములు లేనిదని అర్థమును గ్రహించవలెను. ఇంతేగాక విశ్వనిఘంటులో కేవల శబ్దమునకు జ్ఞానము, ఏకము, కృత్యజ్ఞము, నింతము, కుహనము అను అర్థములు చెప్పబడినాయి. వానిలో ఏకము, కృత్యము, సమస్తము, నిర్ణీతము అను 3 అక్షరములను కూడా ఇక్కడ చెప్పుకొనవచ్చును. ఏకమైనది, సమస్తమైనది, నిర్ణీతమైనది అని అర్థముల యథార్థమునకు మాత్రము కేవల కౌల ధర్మములు గలది అని అర్థము చెప్పుకొనవలెను. నామంలోని పదములు రెండును విశేష భావము గలది. పరస్పర సంవహించినప్పుడే ఆ భిన్న పదములను ఏకనామత్వము అంగీకరింపబడినది కనుక ఇక్కడ రెండు పదములు విశేషములై పరస్పరము అన్వయించినవి. అందుచే ఇవి రెండును భిన్నములైనను ఒక నామమైనది. కానీ సమాసము మాత్రం కాదు, లేదా దత్త ఇయ్యబడినది. దాని క్రియచే పుట్టిన విశేషణ శబ్దమైనది. ఇది స్త్రీలింగ పుల్లింగములలో సంఖ్యావాచకంగా ప్రయోగింపబడుతున్న దత్త ప్లస్ భార్య ఇవ్వబడిన భార్య గలవాడును అర్థమందు బహువ్రీహి సమాసమైనను సంజ్ఞాపురాణచ అను సూత్రంచే సంజ్ఞావాచకమును దత్త శబ్దమునకు పుంస్వద్వము రాదని వ్యాకరణ శాస్త్రజ్ఞులు